ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల గడిచింది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. సొరంగంలో 13.85 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్ళు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీపీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11 కిలోమీటర్ నుంచి 13.85 కిలోమీటర్ వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండడం, పైకప్పు బలహీనంగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల గడిచింది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. సొరంగంలో 13.85 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్ళు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీపీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11 కిలోమీటర్ నుంచి 13 కిలోమీటర్ వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండడం, పైకప్పు బలహీనంగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో 3 షిఫ్ట్లలో 24 గంటలు పనిచేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల రోజులు గడిచింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోలేలు అందిస్తారు. సాగర్, ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి నేటికి నెల రోజులు గడుస్తుంది. గత నెల 22వ తేదీన ఉదయం 8:30 ప్రాంతంలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. ఈ టన్నెల్ కి సంబంధించి కూడా చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అంటూ ప్రభుత్వం ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ముమ్మరంగా సహాయక చర్యలను కూడా చేపట్టాయి. దీనికి సంబంధించి 15 రోజుల శ్రమ అనంతరం 8 మందిలో ఒక వ్యక్తి చేతి ఆనవాళ్ళను ముందుగా రెస్క్యూ టీం గుర్తించింది. దాని తర్వాత 24 గంటల పాటు చేతి ఆనవాళ్ళు కనిపించిన ప్రాంతంలో తవ్వకాలు జరిపి గుర్ప్రీత్ సింగ్ అనే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన ఆపరేటర్ మృతదేహాన్ని ముందుగా అంటే ఎప్పుడైతే 22వ తారీఖు నుంచి 16వ రోజుకు సంబంధించి ఈ రెస్క్యూ టీం అంతా ఒక మృతదేహాన్ని అంతా బయటకు తీసింది. మిగతా 7గురి ఆచూకీ కోసం అయితే నిరంతరంగా నేటి వరకు కూడా సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపాదికన కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నెల రోజుల నుంచి కూడా లోపల ఉన్న 7గురి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఏదైతే క్యారవార్ డాగ్స్ కి సంబంధించి కూడా ఇది గుర్తించిన ప్రాంతాల ఆధారంగా ముందుగా D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఈ D1 ప్రాంతంలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించగా D2 స్పాట్ లో పూర్తిగా 48 గంటల పాటు అక్కడ కూడా తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ కొన్ని బట్ట ముక్కలు మాత్రమే లభించాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి D1 నుండి D2 మధ్య ప్రాంతంలో దాదాపుగా 8 మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు సహాయక చర్యలు 8 మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఈ D1 నుండి D2 మధ్యలోని 8 మీటర్లలో చివరి దశకు కూడా ఇప్పటికే రెస్క్యూ టీం అంతా కూడా చేరుకుంది. 0 పాయింట్ నుండి దాదాపుగా 50 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సిమెంట్ సెగ్మెంట్లు నెరలు పారడంతో అక్కడ తవ్వకాలు జరపడం ప్రమాదకరంగా ఉన్నట్టు కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ అధికారులు కూడా అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడికి ఎవరు వెళ్లకుండా కూడా ఈ జాగ్రత్తలు పడుతున్నారు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా.
దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్వి కంపెనీకి సంబంధించిన రోబోల సాయంతో తవ్వకాలు జరిపేందుకు కూడా అన్వి రోబోలను రంగంలోకి దించినప్పటికీ ఏదైతే ప్రమాద స్థలంలో 3G నెట్వర్క్ మాత్రమే టన్నెల్ లోపల అందుబాటులో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. రోబో పనిచేసేందుకు దాదాపుగా 5G నెట్వర్క్ అవసరం ఉందంటూ కూడా ఇటు అన్వి రోబోటిక్ టీం అంతా కూడా చెప్పుకొచ్చారు. మిగతా 7 ఆచూకీ లభించేందుకు ఇటు రెస్క్యూ టీమ్స్, తర్వాత జీపీఆర్ రాడర్ సంబంధించి క్యాడవర్ డాగ్స్, తర్వాత ఈ అన్వి సంబంధించిన రోబోస్ ను కూడా లోపలికి దింపినప్పటికీ ఈ 7 ఆచూకీ కోసం అయితే లభించేందుకు ఇంకా సమయం పడుతుందంటూ కూడా అధికారులు అంచనాకు వచ్చిన పరిస్థితిగా కనిపిస్తుంది చక్రి. అయితే సాగర్, మీరు చెప్పినట్టుగా దేశంలోని అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో 3 షిఫ్ట్లలో 24 గంటలు పని అయితే చేస్తున్నారు. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాల సభ్యుల నుంచి వస్తున్న సమాచారం ఏంటి, అధికారులు ఏమంటున్నారు సాగర్? మొత్తానికి అయితే ఈ నెల రోజులకు సంబంధించి కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఆర్మీ, ఇవన్నీ బృందాలంతా కూడా రెస్క్యూ టీమ్స్ కు ర్యాష్ హోల్ మైనర్స్ ఈ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా నిరంతర శ్రమతో 24 గంటల పాటు కూడా కష్టపడుతూనే ఉన్నాయి. లోపలికి 4 షిఫ్ట్ల మాదిరిగా వెళ్తున్నారు. ఒక్కో షిఫ్ట్ కు 120 నుంచి 150 మంది లోపలికి వెళ్లి సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అధికారులకు లోపల ఉన్న అప్డేట్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అంచనా వేసి లోపల ఉన్న సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన నుంచి అక్కడ ఇంకా లీకేజీకి సంబంధించి దాదాపు నిమిషానికి 7000 లీటర్లకు పైగా కూడా వాటర్ అయితే బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న ఏదైతే జేపీ కంపెనీ వాళ్ళు మిగతా ఈ అధికారులంతా కూడి 2 బాహుబలి మోటార్లను అయితే పెట్టారు. ఆ బాహుబలి మోటార్లకు సంబంధించి కూడా ఇదంతా బయటికి డివాటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాటర్ అంతా కూడా బయటికి డివాటరింగ్ చేస్తున్నారు. మరో పక్కన ఈ ఏదైతే కన్వేర్ బెల్ట్ కి సంబంధించి గతంలో పనిచేయకపోవడంతో సహాయక చర్యలన్నీ కూడా కాస్త నిమ్మలంగా సాగినప్పటికీ ఈ కన్వేర్ బెల్ట్ గత వారం 10 రోజుల నుంచి కూడా కన్వేర్ బెల్ట్ పూర్తిగా పునరుద్ధరణ చేశారు. అక్కడ నుంచి ఏదైతే ఈ మట్టి శిథిలాలంతా కూడా కన్వేర్ బెల్ట్ నుండి బయటకు తీసుకొచ్చి వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఆ ఫ్లో అంతా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 0 పాయింట్ నుంచి కొంచెం 50 మీటర్ల ముందర ఆ సెగ్మెంట్స్ ఇవన్నీ కూలిపోవడంతో అదంతా కూడా కాంక్రీట్ మాదిరి పూర్తిగా స్ట్రక్ అయిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఒకవేళ తవ్వకాలు జరిపితే ఆ తవ్వకాలకు సంబంధించి మీద నుంచి ఇంకా ప్రమాదం పొంచి ఉందంటూ కూడా అధికారులు అంచనాకు వచ్చారు. ఎందుకంటే మీద నుంచి చిన్న లీకేజీ ద్వారానే 7000కు పైగా కూడా లీటర్ల వాటర్ లీకేజీ కావడం, దాని తర్వాత ఒకవేళ అది కదిపిస్తే మీద నుంచి గుట్ట లేకపోతే ఇతర శిథిలాలు వాటర్ అంతా కూడా వచ్చి టన్నెల్ అంతా కూలిపోయే అవకాశం ఉంది. లేకపోతే సహాయక బృందాలు పనిచేయడానికి వెళ్ళిన సహాయక బృందాలకు సంబంధించి కూడా రిస్కీగా ఉన్నట్టు కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జాగ్రత్తగా లోపల పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు రిస్క్ లేకుండా పనిచేస్తున్నారు. కాకపోతే ఈ 7 మంది ఆచూకీ కోసం అయితే నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఏదైతే ఆ సెగ్మెంట్స్ పడ్డ ప్రాంతంలోనే లోపల దాదాపు 10 మీటర్ల లోపల ఈ మానవ ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా అంచనాకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.